ఈరోజు నా చేతిలో ఒక గొప్ప పుస్తకం వచ్చింది. ఈ చేయి పవిత్రం అయిపోయింది. ఈ పుస్తకాన్ని పట్టుకొని సీతాయనం అసలైన రామాయణం బై డీనా మెరియం గారు, శ్రీ అప్పలనాయుడు గారి ద్వారా మనకి ఎంతో చక్కగా వచ్చింది. మనకి పిఎంసి పబ్లికేషన్ హనుమంతరాజు గారి యొక్క కృప వలన ఇది వచ్చింది. పిఎంసి స్టాఫ్కి అందరికీ, పిఎంసికి అంత కృతజ్ఞుడు నేను. పత్రి సార్కి సీతాయనం బుక్ ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఫస్ట్ కాపీ చేతిలో పట్టుకోవడం. పత్రి సార్కి మొదటి నుంచి కూడా పుస్తకాలు చదవడం, పుస్తకాలు పంచడం, కొత్త కొత్త పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయించడం అన్న చాలా ఇష్టమైన పని. అలా పత్రి సార్ ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, కొన్ని వేల లక్షల పుస్తకాలు సార్ చేతుల మీదుగా పంచుంటారు. ఎన్నో వేల టైటిల్స్ ట్రాన్స్లేట్ చేయించడం జరిగింది ఇన్ని సంవత్సరాల్లో. అట్లాంటిది ఈరోజు అసలైన రామాయణం పుస్తకం పిఎంసి పబ్లికేషన్స్ ద్వారా పబ్లిష్ అవ్వడం అన్నది పిఎంసికి, పిఎస్ఎస్ మూమెంట్కి ఎంతో ఆనందదాయకమైన విషయం. ఇది కొన్ని లక్షల కాపీలు ప్రజల లోపలికి వెళ్ళి ఎంతోమందిని ఈ పుస్తకం ప్రభావితం చేస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత ఇంగ్లీష్లో రచించబడినటువంటి ఈ పుస్తకానికి మరి ఆ పుస్తకం చదివిన తర్వాత పత్రిజీ ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకం తెలుగులో అనువదించబడి ప్రింట్ కావించబడి ఈరోజు సార్ చేతిలోకి వచ్చే వరకు దీన్ని ఒక యజ్ఞంలాగా అందరి చేత ఈ పనిని చేయించారు పత్రిజీ. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ పుస్తకం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో. పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలలో, పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలలో ఇంపార్టెంట్ సూత్రం పుస్తకాలు చదవడం, మరి ధ్యానుల అనుభవాలను ఒక పుస్తక రూపంలోకి తీసుకురావడం అన్నది సార్ ఒక ప్రిన్సిపల్గా పెట్టారు. ఒక సేత్ మాస్టర్ అయినా, ఒక రామ్త మాస్టర్ అయినా, ఒక బ్లవట్స్కీ అయినా, ఇటువంటి మాస్టర్ల పేర్లు వినడమే గగనమవుతుంది. అటువంటి పేర్లను, అటువంటి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులను పల్లెటూర్లలో జీవించే వ్యక్తులకు సైతం అవి మామూలు పేర్లుగా అనిపిస్తున్నాయి అంటే పత్రి సార్ చేసినటువంటి స్వాధ్యాయ యోగానికి, పిరమిడ్ మాస్టర్లందరూ చేసినటువంటి స్వాధ్యాయ యోగ కృషి ఎంత అనేది మనకు చెప్పకనే తెలియజేస్తోంది. ముఖ్యంగా సీతాయనం అనేటువంటి పుస్తకం గురించి సార్ ఎంత చెప్పారో లెక్కే లేదు. ఈ యొక్క పుస్తకం ఒక భగవద్గీత, ఒక బైబిల్తో సమానం అని తెలియజేశారు సారు. ఎన్నో వాస్తవాలను, ఒక సాధకుడికి కావలసినటువంటి అనేక విషయాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయని తెలియజేశారు. ఈ పుస్తకం పిఎంసి పబ్లికేషన్స్ ద్వారా ప్రింట్ కావించబడడం మరి ఎంతగానో మా అందరికీ ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ యొక్క పుస్తకం ఆయా భాషలలో అనువదించబడి మరి ప్రతి వ్యక్తికి అందాలన్నది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సత్సంకల్పం. ఆ యొక్క లక్ష్యానికి అనుగుణంగా పిఎంసి పబ్లికేషన్స్ పనిచేస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తూ, పిఎంసి పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించబడినటువంటి సీతాయనం అన్నటువంటి ఈ పుస్తకాన్ని మొదటి ముద్రణలో భాగంగా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ షేర్ హోల్డర్స్ అందరికీ ఉచితంగా పంపించబడుతోంది. థ్యాంక్ యూ. జ్ఞానస్వరూపులకు, స్వాధ్యాయ ప్రియులకు అన్నిట శిరస్సు వంచి నమస్కరిస్తూ డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో స్వాధ్యాయ పర్వంలో ప్రకృతి
మరొక అద్భుతమైన అవకాశాన్ని నాకు సీతాయనం అనే పుస్తకం ఆడియో చేసే మహద్భాగ్యాన్ని కలిగించినందుకు, విశ్వ ప్రణాళికలో విశ్వజనీనమైన విశ్వజ్ఞానాన్ని అందుకొని అందించగల అద్భుతమైన అనిర్వచనీయమైన అసమానమైన ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సర్వస్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ పుస్తకము ఆడియో చేయమని కొంతకాలం నుండి అడుగుతున్నారు. నా దగ్గరికి ఈ బుక్ నా ఫ్రెండ్ ద్వారా 2 months అయింది నా దగ్గరకు వచ్చి. ఫస్ట్ ఏ పుస్తకం వచ్చినా నా హస్బెండ్ చదువుతారు. ఆయన చదివి ఈ పుస్తకం చేయి బాగుంది అని నైట్ అన్నారు. తను సలహా అంటూ ఇవ్వడం అంటూ ఇదే ఫస్ట్ టైం. ఆ పుస్తకం అంత బాగుంది కాబట్టి ఆయన అన్నారు. సో ఇంకా ఆ క్షణమే ప్రకృతి నా చేత శ్రీకారం చుట్టించింది. ఈ శ్రీకారం తప్పకుండా మీ అందరి చేత స్వీకారం చేయబడుతుందనేది సత్యం. ఎంత సత్యమో అంత సత్యం కదండి. ఇక్కడ ఈ పుస్తకంలో ముందేమి ఇచ్చారు అది తెలియజేసుకుంటూ వద్దాము. ఈ గ్రంథం నుంచి వచ్చే లాభం గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ ఈ ప్రపంచాన్ని మరింత శాంతియుతంగా చేయటానికి ప్రయత్నిస్తున్న మహిళలు ఎక్కడ ఉన్నా వారి సాధికారకత కోసం అందజేయబడుతుంది. అంకితం సీతారాముల ప్రేమను ప్రపంచానికి అందించే భక్తులందరి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈ కుసుమాన్ని అంకితం చేస్తున్నానంటున్నారు. ఫ్రెండ్స్, ఈ పుస్తకపు రచయిత్రి తానేం చెప్తున్నారో మనం తెలుసుకుందాము. డీనా మెరియం పరిచయము. ఈ బుక్ పత్రి గారిని ఎంతో ముగ్ధుల్ని చేసింది అని చెప్పక తప్పకదు కదా. డీనా మెరియం గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ హ్యూమన్ అంటే GPIW సంస్థ వ్యవస్థాపకులు మరియు నిర్వాహకులు. ఈ సంస్థ ప్రపంచంలోని క్లిష్ట సమస్యలు, సంక్షోభం, సాంఘికం, న్యాయం, పర్యావరణ కాలుష్యం వంటి భూమిని భయపెట్టే వాటిని ఆధ్యాత్మిక మార్గాల ద్వారా పరిష్కరిస్తుంది. అనేక సంవత్సరాలుగా లింగ సమానత్వానికి, అబ్రహామిక్ మరియు ధార్మిక మత సంప్రదాయాలకు మధ్య సమత్వత్వంతో మరింత కలుపుగోలు గల మత ఉద్యమం కోసం డీనా మెరియం కృషి చేశారు. మెరియం 2000 సంవత్సరంలో న్యూయార్క్లో జరిగిన మిలీనియం వరల్డ్ పీస్ సమిట్ ఆఫ్ రిలీజియన్స్ అండ్ స్పిరిచువల్ లీడర్స్కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. తరువాత జెనీవాలోని ప్యాలెస్ డెస్ నేషన్స్లో మహిళా ఆధ్యాత్మిక నాయకురాళ్ల సమ్మేళనం నిర్వహించి దాని నుంచి 2002లో గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ను స్థాపించారు. GPIW యొక్క అనేక కార్యక్రమాలు UN వారి వార్షిక క్లైమేట్ సమిట్లో 2008 ఇన్నర్ డైమెన్షన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ నిర్వహించటం ముఖ్యమైనది. ధ్యానం, యోచన, సాధనలు మన సమాజాన్ని మార్పు చెందిస్తాయి అన్న విషయాలను వివరించే కంటెంప్లేటివ్ అలయన్స్ వ్యవస్థాపకుల్లో డీనా మెరియం ఒకరు. కాలక్రమంలో అది GPIW కార్యక్రమంలో ఒక భాగం అయిపోయింది. డీనా మెరియం 40 సంవత్సరాలకు పైగా పరమహంస యోగానంద గారి భక్తురాలు, క్రియాయోగ సాధకురాలు, వేదాలను అభ్యసించారు. మెరియం సీక్రెట్ లిటరేచర్లో కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు. ఆమెడ హార్వర్డ్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ వరల్డ్ రిలిజియన్స్, ద ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ రిలిజియన్ అండ్ డిప్లొమాట్ మెన్సియోస్ ఫౌండేషన్, ఆల్ ఇండియా మూవ్మెంట్ ఫర్ సేవా, ద గ్రూస్ నేషనల్ హ్యాపీనెస్ సెంటర్ ఇన్ భూటాన్లో సేవ చేయడంతో పాటు ధర్మడ్రమ్ మౌంటైన్ బుద్ధిస్ట్ అసోసియేషన్ కూడా సలహాదారుగా ఉన్నారు. 2014లో తమ ఇంటర్ఫెయిత్ శాంతి కృషికి నివ్యాన్ పీస్ పురస్కారం అందుకున్నారు. ఆమెడ మై జర్నీ త్రూ టైమ్, ఏ స్పిరిచువల్ మెమొరీ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ రీబర్త్ గ్రంథాల రచయిత్రి. సో తన గురించి మనం తెలుసుకున్నాము. రైటరు ముందు మాట ఏంటో చెప్తున్నారు చూద్దామండి. సాధారణంగా ఒక పుస్తకం ముందు ఏమి ఇచ్చారో ముందు మాట చదివితేనే మనకి ఆ పుస్తకపు విలువ మరింత తెలుస్తుంది. రామాయణం లాంటి మహా అద్భుతమైన కావ్యము
ఎంత రమణీయంగా ఉంటుందో సీతాయనం గురించి ఇంతవరకు మనకి తెలియని తేటతెల్లం చేశారు. ఆమెకి నిజంగా శిరసు వంచి నమస్కరించాల్సిందే. రాత్రికి పగలుకు మధ్య ఏదో గడియలో మనసు నిశ్చలమై కలలు మహాసముద్రంలో మునిగిపోయి బాహ్య ప్రపంచపు ఎరుక పొందే ముందు నక్షత్రాలు సమావేశమై సూర్యుని ఆగమన సంకేతాలకు ముందు పక్షుల తొలి కూజితాల కంటే ముందు రాత్రి జీవులు విశ్రాంతికి వెళ్లే లోపే ఆ సమయంలో అంతఃప్రపంచం మన దర్శనాలను ప్రకాశవంతం చేయడంతో మనం సాధారణంగా చూడని దృశ్యాలు చూస్తాం, సాధారణంగా వినని విషయాలు వినగలుగుతాం. ఆ సమయంలో నా కోసం అంతఃప్రపంచం తెరుచుకొని మానవుని భౌతిక నేత్రాలు చూడలేని ఒక గొప్ప కాంతిని చూశాను. ఈ కాంతి అత్యంత సౌందర్యభరితమైన లోకంపై ప్రసరించింది. అక్కడ అనేక జంటలు పరస్పర ఉనికిని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా ప్రేమ సున్నితత్వాలతో సేద తీరుతారు. ఆ దృశ్యమంతా గొప్ప ప్రేమతో అల్లుకొని నా హృదయం ఆనందంతో పొంగిపోయింది. ఇతరులు అనుభూతి చెందుతున్న ప్రేమ నాది కూడా. అది శ్రీరామచంద్రమూర్తి సీతామాతలు భూమిపైకి తెచ్చిన ప్రేమగా నేను గ్రహించాను. అందరికీ చెంది ప్రతి వారిలోనూ ప్రతి దానిలోనూ ప్రవహించే ఈ ప్రేమను అందరిలో మేల్కొల్పటానికే వారు వచ్చారు. సారీ అండి. మొదట్లో కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఆ తరువాత మనోహరమైన ఆకుపచ్చటి కాంతి ఆవరిస్తూ రూపరహితమైన శ్రీరాముని ఉనికి అంతటా ఆవరించటం పట్ల ఎరుక పొందాను. నేను ఆ ప్రగాఢ ప్రేమ వాత్సల్యాల పట్ల ఆశ్చర్యం పొందుతూ ఉండగానే ఇది శ్రీరాముడు భూమిపైకి తెచ్చిన ప్రేమ, ఆయన ఒకానొక నూతన నాణ్యమైన ప్రేమను ఎరుకపరిచారన్న మాటలు నాకు వినిపించాయి. ఆ స్వరం నాకు నా లోపల నుంచి వినిపించింది. శ్రీరామచంద్రులు సీతామాత సృష్టి మొత్తంలోనూ సంకేత రూపంలో ఉన్న ప్రేమను వెలికి తీయడానికి వచ్చారని, దాని ద్వారా మానవాళి తన పరిణామంలో పురోగమించి తన సామర్థ్యాన్ని పరిపూర్ణం చేసుకోగలదని నాకు అర్థమైంది. అది స్త్రీకి కానీ పురుషునికి కానీ చెందిన స్వరం కాదు, దాన్ని స్వీకృతి స్థితిలో వినిపించే స్వరంగా నేను గుర్తించాను. ఈ విధమైన మార్మిక ఎరుకలో నేను కొంచెం సేపు ఉన్నాను. క్రమంగా నా కళ్ళు తెరుచుకుని నేను బాహ్య ప్రపంచపు స్పృహలోకి వచ్చాను. ఆ కాంతి నా కళ్ళ ముందు దృశ్యం మాయమైనాయి. నా చైతన్యం అంతర్ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. నా యవ్వనమంతా నేను శ్రీరామచంద్రుడు సీతామాతల భక్తురాల్ని. అయితే ఈ పుస్తకం రాయటం ఆరంభించినప్పటి నుండి నేను వారితో వ్యక్తిగత బంధాన్ని అనుభూతి చెందసాగాను. వారు నాకు సజీవ నిర్దేశకులుగా మారారు. నేను వారి ఉనికిలో ఓలలాడుతూ మూసిన కళ్ళు వెనుక వారిని చూస్తూ వింటూ నేను వింటున్న నమోదు చేసుకుంటున్న పదాలపై గాఢంగా ప్రతిబింబిస్తూ వారితో మాట్లాడుతూ నా హృదయంలోకి వెల్లడి చేయబడిన దాన్ని నా మేధస్సుతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాను. సీత కథ నదులు, అరణ్యాలు, చిరుగాలులు, సూర్యకిరణాలు వంటి వివిధ రూపాల ద్వారా ప్రత్యక్షమై దివ్యశక్తుల జ్ఞాపకాలను కలిగి ఉంటుంది. ఒక్కోసారి ఈ కథలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయా అన్న సందేహం నా మనస్సును వేధించేది. ఇవి నా జ్ఞాపకాలా లేక వేరే ఎవరివైనా తన ఊహాశక్తితో నా మనసు మీటిన సృష్టిస్తుందా అనిపించినా నా హృదయం ఊరుకో, విను, సీతామాత నీతో మాట్లాడుతుంది అని చెప్పేది. అనేక యుగాల క్రితం ప్రాచీన భారతదేశంలో విశ్వ నియమాలైన నిజాయితీ, ధర్మాలతో ఐక్యతతో ఉండగలగటం అన్న సూత్రంపై ఆధారపడిన సమాజాన్ని స్థాపించడానికి పునాదిగా శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఈ ధర్మపు హృదయంలో ఉన్నది ప్రేమ మాత్రమే. విశ్వ నియమాలను చలనంలోకి తెచ్చేది ప్రేమ మాత్రమే. ప్రేమే అయస్కాంత మరి గురుత్వాకర్షణ క్షేత్రాలను కలిపి నిలిపి ఉంచుతుంది. వాస్తవీకరించబడి క్రమంగా అంతిమ వాస్తవమైన అవాస్తవీకరణగా తిరిగి మార్పు చెందే దానికి కారణం. మరి చలనాల వెనుక ఉన్నది ప్రేమ శక్తియే. ఈ ప్రేమనే శ్రీరాముడు సీతామాత పరస్పరము, వారి రాజ్యంలోని ప్రజలందరి పట్ల, అరణ్యంలోని జీవులన్నిటి పట్ల, స్వయంగా భూమాత పైన, సుదూర తీరంలో ఉన్న నక్షత్రాలపైన ప్రదర్శించారు. వారు ఉద్వేగాలు లేదా స్వీయ ఆసక్తులపై ఆధారపడని, కోరిక లేదా స్వంతం చేసుకోవాలని ఆకాంక్ష లేకుండా
అందరి అన్నటి శ్రేయస్సు కోసం అత్యున్నతమైన అరుదైన దివ్య ప్రేమ భూమిపైన సాధ్యమేనని మానవాళి గుర్తించడానికి వీలుగా దానిని ప్రదర్శింపచేశారు, చూపారు కూడా. ప్రదర్శించి ధర్మ యొక్క నిజమైన సారాన్ని, మన ప్రకృతిలో ముద్రించబడిన ప్రేమను మేల్కొల్పటం ద్వారా మనం మానవ జీవితం కోసం ఎదురు చూస్తున్న ఉన్నత సంభవతలను గుర్తించగలం. 2015-16 సంవత్సరాల్లో నేను 2 యాత్రలకు వెళ్ళాను. ఆ తర్వాత కొన్ని నెలలకు నా ధ్యాన సాధనలో జ్ఞాపకాలు వెలికి వచ్చి దృశ్యాలు కనబడి సంభాషణలు వినబడ్డాయి. నేను నా గత దర్శనాల్లో మునిగిపోయి వాటిలోని ముఖ్య సందేశాలను నమోదు చేయలేకపోయాను. ఈ కథలు వ్రాయటం అనేది నా లోపల వర్ణనాతీతమైన అనుభూతిని మిగిల్చింది. ఇది సీతామాత, శ్రీరామచంద్రుల సజీవ ఉనికిని నాకు అందించింది. ఆ అనుభూతి మీకు కూడా సాధ్యమేనన్న ఆశతో ఈ కథలను నేను మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్, జై సీతారాం, జై మాత. డీనా మెరియం ఎంత అద్భుతంగా చెప్పారండి. మన భారతదేశం యొక్క నిజాయితీ, ధర్మము, ప్రేమ గురించి మరొక దేశమైన ఆ మహిళామూర్తి ఇంత గొప్పగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయటము, భారతదేశంలో పుట్టినందుకు ఆనందించవచ్చు కదా. జై శ్రీరామ్, జై సీతారాం, జై మాత. పాఠకులకు సూచన: శ్రీరామచంద్రులు, సీతామాతల కథ హిందూ ఇతిహాసమైన రామాయణంలో ఉంది. దీని సనాతన మూలకర్త వాల్మీకి. ఇప్పుడు లభిస్తున్న వాల్మీకి రామాయణం నూతన గ్రంథాన్ని వేరే రచయిత అందించారని పండితులు భావిస్తున్నారు. ఆ గ్రంథంలో రాముడు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత సీతను తక్కువగా చూపి సౌమ్యపు ఆలోచనలతో ఆమె రాముని భార్య తప్ప మరేమీ కాదని, తన ఇష్టానికి వ్యతిరేకంగా రావణాసురుంచే అపహరించబడి నాయకుడైన రామునితో రక్షించబడిందని చాలా ప్రముఖంగా వ్రాయబడింది. అందులో ఆమె స్వచ్ఛత ప్రశ్నార్థకమే ప్రతిష్ఠ మంట కలిపి అరణ్యానికి పంపబడి తన కవల పిల్లలను పెంచి భూమాతను చీల్చుకొని తనను స్వీకరించమని కోరిందని తెలుపబడింది. ఈ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతలో సీత రామునికి నీడ కాదు, ఆమె ప్రతి విషయంలోనూ అతనితో సమాన దివ్యత్వం కలిగి ఉంది. రాముడు నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణు అవతారం అయితే, సీత నారాయణి అంటే శ్రీ మహావిష్ణు యొక్క అర్ధాంగి, మహాలక్ష్మి యొక్క అవతారము. దివ్య తలాల్లో వారు నారాయణులుగా ప్రసిద్ధులైతే, భూమి మీద రాముడు, సీతలుగా తెలియబడ్డారు. వనవాసము, సీతాపహరణ, శ్రీరాముని వియోగము, అగ్నిప్రవేశము, అరణ్యవాసము, వీటిలో ఏది ఆమె అంగీకారం లేకుండా, వాటిలో ప్రతి దాని వెనుక గల కారణాలు ఆమెకు తెలియకుండా ఏదీ జరగలేదు. ఇక్కడ నేను ప్రపంచానికి తెలియపరచబడిన సనాతన కాలపు స్త్రీ ఋషులను, వారన్నింటా తమ భర్తలతో సమానమైన వారనే విషయాన్ని వెలుగులోకి తెచ్చాను. అనసూయ ఆత్రి మహర్షి అర్ధాంగి మాత్రమే కాదు, ఆమె స్వయంగా వివేకవంతమైన ఋషి అనసూయగా పిలువబడేది. ఆ కాలంలో మహిళా సాధికారకత ఋషులు మరి దేవుళ్ల తలం వరకు విస్తరించి ఉండేది. ఇక్కడ భూమిపైన స్త్రీలందరికీ కూడా వారి ఆధ్యాత్మిక సాధనలు, జ్ఞానాలు పురుషులతో సరి సమానంగా ఉండేవి. ముఖ్య సూచన: స్త్రీ ఋషులను క్రాంతి దర్శిని అంటారు, కానీ అది వాడుకలో లేకపోవటం, ఉచ్చారణలో కష్టం కనుక ఈ పుస్తకంలో స్త్రీ ఋషులకు కూడా ఋషి అనే పదాన్ని వాడాము. సో ఇది గమనించమని చెప్తున్నారండి. ఎంతో విపులంగా చెప్తున్నారు. దీని గురించి మన డాక్టర్ పితామహ బ్రహ్మర్షి ఏమంటున్నారో చూద్దాము. ఆహా, ఎంతటి గొప్ప అద్భుతం! రామాయణం తర్వాత అన్ని వేల సంవత్సరాలకు సీతాయనం వచ్చింది. ఆది గ్రంథమైన రామాయణం యొక్క యథార్థ మూల స్వరూపం ఇప్పుడు బయటపడింది. భారతదేశానికి మూల గ్రంథమైన శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించిన కాలక్రమేణా అందులో యథార్థంగా జరగని కొన్ని విషయాలు చేర్చబడ్డాయని మనమంతా చిన్నప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాము. అయితే డీనా మెరియం గారు రామాయణాన్ని అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతగా వారి స్వీయ ధ్యానానుభవం ద్వారా తిరిగి రాశారు. ఈ గ్రంథం అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత చదవగానే చిన్నప్పటి నుంచి ఉన్న మౌలిక సందేహాలన్నీ సంపూర్ణంగా పటాపంచలైపోయాయి. ఆహా, ఎంతటి గొప్ప
అద్భుతం ఇది. భారతదేశ ప్రజలందరికీ ఈ సరికొత్త సీతాయన గ్రంథం అపూర్వమైన కానుక మరి అపురూపమైన బహుమతి. ఈ ఇంగ్లీష్ గ్రంథరాజ్యాన్ని తెలుగులోకి అనువదించిన మన గ్రేట్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట స్వర్ణలత గారికి తెలుగు ప్రజలంతా ఎంతైనా రుణపడి ఉంటారు. ప్రతి మానవుడి ఇంట్లో మరి ప్రత్యేకంగా ప్రతి భారతీయుడి ఇంట్లో తప్పక ఉండవలసిన అద్భుతమైన గ్రంథం అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. మరి ప్రతి తెలుగువారి ఇంట్లో తప్పక ఉండవలసిన అద్భుతమైన గ్రంథరాజ్యం సీతాయనం. దీనా మేడం వారి పాదపద్మలకు పిఎస్ఎస్ఎం యొక్క సహస్ర ప్రణామాలు. ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ముందుకు వచ్చిన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ వారికి తెలుగు ప్రజలందరి తరపున విశేష కృతజ్ఞతలు. ప్రజలందరూ ధ్యాన అహింసాదులతోనూ మరి ప్రకృతి మాత అనుసంధానంతోనూ కూడి సర్వ సమృద్ధ సుఖశాంతులతో వర్ధిల్లెదురుగాక. మరి శ్రీ సీతారాముల సందేశామృతాన్ని సంపూర్ణంగా అందరూ గ్రోలెదురుగాక. మీ సుభాష్ పత్రి సార్ తన అనుభవాన్ని తన అభిప్రాయాన్ని తెలియచేశారండి. అలానే సరోజ గారు గుళ్ళపల్లి తెలియచేశారు. మరి ఈ పుస్తకము ట్రాన్స్లేట్ చేసిన ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్ స్త్రీమూర్తి స్వర్ణలత గారు ఏం చెప్తున్నారో రేపు తెలుసుకొని అలా సీతాయనంలోకి వెళ్ళిపోదాము. ఈ పుస్తకాన్ని అంటే రామాయణం పట్ల ఎన్నో భావనలు ఉంటాయి. ఈ సీతాయనం ఏంటి, ఎన్నో ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. దేనికైనా ఈ పుస్తకము ఆడియో వింటూ ఉన్నప్పుడు ప్రతిదానికి సమాధానం లభిస్తుంది. కాబట్టి ఓర్పుతో సహనంతో సృష్టి ఏదైనా ఒకటే సృష్టిస్తుంది. సృష్టించింది ఏదైనా స్వీకరించాలి అనేది ఒక ఓర్పు సహనంతో ఉంటే ప్రతిదీ గొప్ప జ్ఞానమే అవుతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.